టికెట్ ఎక్కడి వరకు కొట్టాలమ్మా? ఒక 5 నిమిషాలు ఆగన్నా, మా దోస్తులు అందరు వస్తారు, అప్పుడు చెప్తా. అదే అమ్మా, వచ్చేటోళ్ళని రాని, నువ్వెక్కడి బాగున్నా చెప్తే టికెట్ అక్కడికి కొట్టి పెడతా. పొద్దున్నే చదవదామని ఫోన్ చేసిళ్ళు, ఎక్కడికి పోదామని ఇంకా డిసైడ్ చేయలే. నెక్స్ట్ స్టాప్ లో మా వాళ్ళు ఎక్కుతారు, డిసైడ్ చేస్తుంటారు. ఫస్ట్ నీకే చెప్తాన్నా. ఏందమ్మా ఏం మాట్లాడతాను? డిసైడ్ చేయడానికి ఇదేమన్నా రెస్టారెంటా? మీరు డిసైడ్ చేసేటప్పుడు మధ్యలో చెకింగ్ వచ్చిందనుకో, నా జాబ్ పోతుంది. చాయ్కే కదా పోయేది, ఎట్లాగూ మీ ఆడోళ్ళకి బస్సు ఫ్రీయేగా. 5 కిలోమీటర్లు అయితే కొట్టి పెడతా. ఓ అన్న, 5 కిలోమీటర్ ఏం సరిపోతుంది? మొన్న చాయదానికి ఇన్ని నుంచి ఆత్మకూరు పోయినాం. ఫ్రీ బస్సే కదా, ఆత్మకూరేంది, అండమానైనా పోతారు. ఇదిగో పెద్దాయన, టికెట్ ఏడికి కొట్టాలి? క్రికెటా? క్రికెట్ నేను చూడండి అబ్బాయి. ఓ పెద్దాయన, క్రికెట్ కాదు టికెట్. ఏడి బాల్లో చెప్తే ఆడికి కొడతా టికెట్. అరే బాబు, క్రికెటే చూడండిరా అంటే వికెట్ అంటావేంట్రా? ఈయనకు చూడనుకుంటా, కొంచెం గట్టి చెప్దాం. ఓ పెద్దాయన, టికెట్ టికెట్. అరే బడివే, నాకేమన్నా చూడనుకుంటాను వారా? దగ్గరకు వచ్చి చెవులు కొడతావు. తర్వాత వచ్చే స్టాప్ ఉన్నది కదా, అక్కడికి కొట్టరా అబ్బాయి. ఇదిగో పెద్దాయన, 500 నోటు ఇచ్చావు, చిల్లర లేదా? అరే, నేను ఇచ్చింది 500 రూపాయల కరెక్ట్ నోటు, దానికే చిల్లులున్నాయంట వారా? కలద్దాలు కొనుక్కోరా ఎర్రోడా. పొద్దు పొద్దున్నే నాకే దొరుకుతారేంట్రా ఇలాంటోళ్ళు? చిల్లులు కాదు చిల్లర, 20 రూపాయలు చిల్లర లేదా? అలా అరిసే బదులు మెల్లగా చెప్పి చావచ్చు కదరా. చిల్లర లేవు, 500 ఉన్నాయి. నీకచ్చే పైసలు టికెట్ వెనక రాస్తానా, పోయేటప్పుడు తీసుకో. ఏరా గుండు సన్నాసి, 500 ఇస్తే వెనక్కిపోయి సావంటావా? ఓ పెద్దాయన, నీకచ్చే పైసలు టికెట్ వెనక రాసినా, దిగేటప్పుడు తీసుకో అన్నా. ఎందుకురా అరుస్తావు? మెల్లగా చెప్పచ్చు కదా. దిగేటప్పుడు నేను మర్చిపోతే ఎట్లా? నీ ఫోన్ నెంబరు, నీ ఆధార్ కార్డు ఇయ్యి. అవన్నీ ఎందుకు? అవ్వని అని తిడతావారా బాడకో? గుంజి కొడితే బొక్కలలోన్న గుజ్జు బయటికి రావాలి బిడ్డ. ఓ పెద్దాయన, అవ్వని కాదు అవన్నీ ఎందుకు అన్నా. అస్తమానం అరుస్తావేంట్రా? పొద్దున బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినావా ఏంది? నువ్వు దిగేటప్పుడు నీ గుర్తు చేసి ఇస్తలే పెద్దాయన, నువ్వేం బాధపడకు. అరే, నేను మర్చిపోయిందనుకో, నీ ఫోన్ నెంబర్ ఉన్నది కదా, ఫోన్ చేసి వచ్చి తీసుకుంటా. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినావు అనుకో, నీ ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది కదా, మీ ఇంటికి వచ్చి తీసుకొని పోతా. అసలే ఇయ్యాల రేపు ఎవరిని నమ్మేటట్లేదు. నీకు దండంలో దూత. నీ 500 నువ్వే తీసుకో, నీ 20 రూపాయలు నేనే కలుపుకుంటా. చెయ్యి దీనమ్మ జీవితం, పొద్దు పొద్దున్న ఎవరి మొహం చూసిందేమో. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.